ఏటో ఈ మధ్య దురందోస్కి వ్యాగ్నేనే చూస్తున్నాను, మామూలు ఎక్స్ప్రెస్లకి వ్యాగ్నేనే చూస్తున్నాను. వ్యాగ్నేన్ వెళ్తుందప్ప. ఈరోజు మల్లపుల్చబై లోకోమోటివ్ వచ్చేసరికి వ్యాగ్నైన్ లోకోమోటివ్. భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ ఉంది అక్కడ. ఈ జర్నీలో అయితే ఏదో దమ్ బిర్యానీలో ఉన్నంత దమ్ము అలాంటివి అయితే ఏమీ ఎక్స్పెక్ట్ చేయొద్దు. జస్ట్ ఏదో మన ఇంట్లో కూర్చొని చారన్నం తింటాం కదా, అలాంటి ఫీలే ఉంటుంది. స్మూత్గా లైట్గా వెళ్ళిపోతుంది అనమాట. ఎవరమ్మా మీరు? జన్మభూమి ట్రైన్ ఇది. ఈస్ట్ కోస్ట్ సంతకాచి నుంచి చర్లపల్లి వరకు వెళ్ళే స్పెషల్ ట్రైన్. జస్ట్ 24 hours డిలే అంతే. సమ్మర్ హాలిడేస్ కదా, క్రికెట్ ఆడుకుంటున్నారు హ్యాపీగా. మీరు ఏ మ్యూజిక్ అయినా అలవాటు చేసుకోండి కానీ అరే భయ్యా మీకు డిజిటల్గా ఈ నూరులు తీసుకెళ్తున్నారా, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి రా. అంతే, సబ్స్క్రిప్షన్ ఫ్రీయే, డబ్బులు కట్టవసరం లేదు మనకి. జస్ట్ ఇప్పుడే స్పెట్స్ ఇక్కడ పెట్టుకున్నాను బయట వీడియో తీసుకున్నప్పుడు గాలికి. హాయ్ గైస్, ఇట్స్ ట్రావెల్ టైం. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు మనమైతే ట్రావెల్స్ అయిపోతున్నాం. సికింద్రాబాద్ నుంచి రేపల్లి వరకు వెళ్ళి రేపల్లి ఎక్స్ప్రెస్. ట్రైన్ నెంబర్ వచ్చేసరికి 17645 మనకి ఎదురుగానే ఉంది, ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద. వ్యాగ్నైన్ లోకోమోటివ్తోని. ఈరోజు మల్లపుల్చబై లోకోమోటివ్ వచ్చేసరికి వ్యాగ్నైన్ లోకోమోటివ్. హైరేజ్ ప్యాంటోకి సంబంధించిన లోకోమోటివ్ ఇది. హైరేజ్ ప్యాంటో అయితే ఉంటుంది. సేఫ్టీ ఫీచర్ అండ్ కవచ్ కూడా ఉంటుంది. అక్కడ చూసుకుంటే మనకి నాగ్పూర్ నుంచి సికింద్రాబాద్ వచ్చే వందే భారత్ అయితే వస్తుంది. ఏటో ఈ మధ్య దురందోస్కి వ్యాగ్నేనే చూస్తున్నాను, మామూలు ఎక్స్ప్రెస్లకి వ్యాగ్నేనే చూస్తున్నాను. వ్యాగ్నేన్ వెళ్తుందప్ప. నాగ్పూర్ సికింద్రాబాద్ వందే భారత్. ఈఓజీ ఆనే ఉంది. ఫుల్ రేట్ షేరింగ్లు అమ్మ ట్రైన్ మొత్తం. సికింద్రాబాద్ స్టేషన్ వచ్చేసరికి ఫుల్ అప్గ్రేడేషన్లో అయితే ఉంది. మనం మన కోచ్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఈరోజు మనం ట్రావెల్స్ అయిపోయే కోచ్ వచ్చేసరికి ఇదే B2 థర్డ్ AC 20 వచ్చింది లోవర్ బెర్త్. ఫుల్ రేక్ షేరింగ్ బండి మాత్రం. మనం మన కోచ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫుల్ అయిపోయింది అప్పుడే. ఈరోజు మన సీట్ అయితే ఇదే 20 సైడ్ లోవర్ ఛార్జింగ్ సాకెట్ ఉంది. 2 వాటర్ బాటిల్స్ విత్ ఎలక్ట్రోలైట్ ORS. నేనైతే ఏదో అనుకున్నాను కానీ ట్రైన్ మాత్రం చాలా రష్ అయిపోయింది తెలుసా. కూపే మొత్తం ఫ్యామిలీస్. రైల్వే స్టేషన్లో అయితే సెల్ఫీ బూత్ ఉంది, ఫొటోస్ అవి తీసుకోవచ్చు లోన సెల్ఫీస్. మన ట్రైన్ హార్న్ అయితే బ్లో చేసింది. ఆన్ టైం డిపార్చర్ అయిపోతుంది. మనమైతే డిపార్చర్ అయిపోయాం ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద నుంచి. భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ ఉంది అక్కడ. ఆ ట్రైన్ కూడా వ్యాగ్నైన్ లోకోమోటివ్నే. ఫలక్నామా అయితే ఇప్పుడే వచ్చింది. మేడ్చల్ వెళ్ళే EMU ట్రైన్.
అదే చెప్పాను నేను కూడా. మన జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ జర్నీలో అయితే ఏదో దమ్ బిర్యానీలో ఉన్నంత దమ్ము అలాంటివి అయితే ఏమీ ఎక్స్పెక్ట్ చేయొద్దు. జస్ట్ ఏదో మన ఇంట్లో కూర్చొని చారన్నం తింటాం కదా, అలాంటి ఫీలే ఉంటుంది. స్మూత్గా లైట్గా వెళ్ళిపోతుంది అనమాట. ఇక్కడ లోకల్ ట్రైన్, అక్కడ మెట్రో ట్రైన్ పైన వెళ్ళిపోతుంది చూసారా. అరే భయ్యా, మీకు డిజిటల్గా ఈ నూరులు తీసుకెళ్తున్నారా, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండిరా. అంతే, సబ్స్క్రిప్షన్ ఫ్రీయే, డబ్బులు కట్టవసరం లేదు మనకి. ఫ్రీ. ఆ మూల ఎక్కడ పడి ఉంటాను, కొంచెం చేసుకోండి సబ్స్క్రైబ్, ఏముంది. ఎండాకాలం ఏం చేస్తాం, అలాగ ఉంది పరిస్థితి. మౌలాలి స్టేషన్ స్కిప్ చేస్తున్నాం మనం. పద్మావతి ఎక్స్ప్రెస్ ఉంది మౌలాలి స్టేషన్లో. తిరుపతి సికింద్రాబాద్, సికింద్రాబాద్ తిరుపతి మధ్య తిరుగుతుంది. ఇంకా ఈ ట్రైన్ డీటెయిల్స్ కానీ చూసుకుంటే, ఈ ట్రైన్ వచ్చేసరికి ఎవ్రీడే ఉంటుంది. ట్రైన్ నెంబర్ వచ్చేసరికి 17645. ఎవ్రీడే మధ్యాహ్నం సికింద్రాబాద్లో 12:40కి అయితే ఉంటుంది. అండ్ రేపల్లి వచ్చేసరికి 9:10కి అయితే చేరుకుంటుంది. టోటల్గా 8 hours 30 minutes అయితే ట్రావెల్ చేస్తుంది. ట్రావెల్ చేసే డిస్టెన్స్ వచ్చేసరికి 340 kilometers. అవర్లీ వచ్చేసరికి యావరేజ్ 40 స్పీడ్ అనమాట. అంటే స్టాప్స్ అయితే ఎక్కువ ఉంటాయి కొంచెం. చర్లపల్లి స్టేషన్కి చేరుకున్నాం మనం ఎగ్జాక్ట్గా 1 o'clockకి. చర్లపల్లి రైల్వే స్టేషన్ ఇది. ఎగ్జాక్ట్గా 1కి వచ్చింది మన ట్రైన్. మెయిన్గా ఈ ట్రైన్లోకి వచ్చే ప్యాసింజర్స్ అందరూ రేపల్లికి దగ్గరలో మోపిదేవి సుబ్రహ్మణ్య స్వామి గుడి అయితే ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఆ గుడికి వెళ్ళి నైట్ స్టే చేసి ఉదయం సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకుంటే మంచిదని నమ్మకం. ఇందులో భక్తులు ఉంటారు, రేపల్లికి వెళ్ళే ప్యాసింజర్స్ కూడా ఉంటారు. ఇంత ఎండలోని ఈ చెట్టు ఒకటే నీడస్తుంది. ఎండ అయితే చాలా గట్టిగా ఉంది. యాక్చువల్లీ చెప్పాలంటే చర్లపల్లికి 1:09కి రావాలి. అలాంటిది మనం 1కి వచ్చాము, 1:10కి డిపార్చర్ రావాలి. సో 10 minutes అయితే ఇక్కడ ఉంటుంది అనమాట మన ట్రైన్. ఈ ట్రైన్కి రేక్ షేరింగ్స్ చూసారా, కాచిగూడ నుంచి రేపల్లి, రేపల్లి నుంచి సికింద్రాబాద్, సికింద్రాబాద్ నుంచి మునుగూరు, మునుగూరు నుంచి సికింద్రాబాద్, మళ్ళీ సికింద్రాబాద్ నుంచి రేపల్లి, రేపల్లి నుంచి వికారాబాద్, మళ్ళీ వికారాబాద్ నుంచి కాచిగూడకి ప్యాసింజర్ ట్రైన్ 57606. చర్లపల్లి స్టేషన్లో ఓవర్టేక్ అయితే పడుతుంది 20102తోని. సికింద్రాబాద్ నుంచి నాగ్పూర్కి వెళ్ళే వందే భారత్తోని 20102 సికింద్రాబాద్ నాగ్పూర్ వందే భారత్. చర్లపల్లి స్టేషన్ నుంచి 122కి స్టార్ట్ అయ్యాం మనము. ట్వెల్వ్ మినిట్స్ డిలే ఈ 12 kilometersకి. స్టేషన్ కోడ్ CHZ.
1286 వస్తుంది. హజరత్ నిజాముద్దీన్ నుంచి సికింద్రాబాద్ వరకు వెళ్ళే దురంతో ఎక్స్ప్రెస్. వచ్చేసరికి గట్కేసర్ స్టేషన్కి అయితే చేరుకున్నాము. 132కి. ప్యాసింజర్స్ మాత్రం చాలా ఎక్కువగా ఉన్నారనమాట ఈ ట్రైన్ కోసం మాత్రం. అండ్ కోచ్ కాంపోజిషన్ మనం చూసుకుంటే ఇంజిన్ బ్యాక్ సైడ్ అయితే హెచ్ఓజీ ఉంది. దాని బ్యాక్ సైడ్ 2 జనరల్ కోచెస్ అయితే ఉన్నాయి. దాని బ్యాక్ సైడ్ ఒక సెకండ్ ఏసీ ఉంది. దాని బ్యాక్ సైడ్ 3 థర్డ్ ఏసీలు ఉన్నాయి. దాని బ్యాక్ సైడ్ 9 స్లీపర్లు ఉన్నాయి. దాని బ్యాక్ సైడ్ 3 జనరల్ కోచెస్ అయితే ఉన్నాయి. మన ట్రైన్ హార్న్ కొట్టింది, వెళ్ళిపోదాం మనం లోనకి. గట్కేసర్లో వచ్చేసరికి 2 టెర్మినల్ ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. అండ్ గట్కేసర్ వెళ్ళొస్తాను మరి. స్టేషన్ కోడ్ GT. సమ్మర్ హాలిడేస్ కదా, క్రికెట్ ఆడుకుంటున్నారు హ్యాపీగా. Chocolate Boy, WAG 5HA. ఈ గ్యాప్లో ఎక్కాల్సిన కోచ్ వస్తే పరిస్థితి బీబీ నగర్. మనం బీబీ నగర్కి అయితే వచ్చాం.
మనం వచ్చేసరికి బీబీ నగర్ స్టేషన్కి అయితే చేరుకున్నాము. స్టేషన్ కోడ్ వచ్చేసరికి BN. అంటే అమ్మ జనరల్ కంపార్ట్మెంట్స్ అన్నీ ముందుకు వెళ్ళిపోతున్నాయి. ప్లాట్ఫామ్ పెంచితే బాగుంది. బీబీ నగర్కి 129కి రావాలి, 144కి వచ్చింది మన రేపల్లె ఎక్స్ప్రెస్. వచ్చి 10 సెకండ్స్ కూడా అవ్వలేదురా, అప్పుడే ఇస్తాడు హార్న్ పాపం. ఓకే, ఇక్కడ ప్లాట్ఫామ్ ఉంది, కనిపించలేదు అక్కడి నుంచి నాకు. విశాఖపట్నం LTT ఎక్స్ప్రెస్. మీరు ఏ మ్యూజిక్ అయినా అలవాటు చేసుకోండి, కానీ ట్రాక్ సౌండ్స్ మాత్రం అలవాటు చేసుకోకండి. పగిడిపల్లి క్యాబిన్ దగ్గర మనం ట్రాక్ చేంజ్ అవుతున్నాము. ఈ ట్రాక్ ద్వారా ఇలా స్ట్రైట్కి వెళ్ళిపోతే విజయవాడ వెళ్ళిపోవచ్చు. ఐ మీన్ కాజీపేట, వరంగల్, విజయవాడ లైన్ ఇది. మనం వెళ్ళే రూట్ వచ్చేసరికి టువర్డ్స్ గుంటూరు, సింగిల్ లైన్ మనం వెళ్ళేది. గుంటూరు డివిజన్ బిగిన్స్ ఫ్రమ్ హియర్. ట్రాక్ లిమిట్ వచ్చేసరికి, ఐ మీన్ ట్రాక్ స్పీడ్ లిమిట్ వచ్చేసరికి 110. సెకండ్ ట్రాక్ వేయడానికి అయితే వర్క్స్ అయితే జరిగాయి, స్టార్ట్ అయ్యాయి. బేస్మెంట్ అయినట్టు ఉంది. మనం వచ్చేసరికి నాగిరెడ్డిపల్లి స్టేషన్లో లూప్లోకి వచ్చాము. ఎందుకంటే ట్రైన్ నెంబర్ 17646 వస్తుంది. రేపల్లి నుంచి సికింద్రాబాద్ వరకు వెళ్ళే ఎక్స్ప్రెస్ వస్తుంది అనమాట. ఎందుకంటే సింగిల్ లైన్ కదా, ఒక ట్రైన్ వస్తే కానీ ఇంకో ట్రైన్ వెళ్ళడానికి అవ్వదు. ట్రైన్ నెంబర్ వచ్చేసరికి 17645, వచ్చే ట్రైన్ వచ్చేసరికి 17646. ఇంకా రాలేదు, వస్తుందండి. అది కూడా సేమ్ వ్యాగ్నర్ లోకోమోటివ్తోనే. వన్ 17646 మళ్ళీ క్రాస్ చేయగానే మనమైతే నాగిరెడ్డిపల్లి నుంచి స్టార్ట్ అయిపోయాము. బాబోయ్, సెగ వేడి సెగ వచ్చేస్తుందమ్మా. వలిగొండ అనే రైల్వే స్టేషన్ స్కిప్ చేస్తున్నాం మనం.
రామన్నపేట రైల్వే స్టేషన్ చేరుకున్నాం మనం. కోచ్ ఇండికేషన్ బోర్డ్స్ అయితే లేవు ఈ స్టేషన్లోని. రామన్నపేట మనం వచ్చేసరికి రామన్నపేట స్టేషన్కి అయితే చేరుకున్నాము. స్టేషన్ కోడ్ వచ్చేసరికి RMNP. ఇక్కడికి 2:28కి రావాలి, అలాంటిది 2:40కి వచ్చింది మన ట్రైన్. హార్న్ అయితే బ్లో చేస్తారు, ఇంకా స్టార్ట్ అయిపోతుంది. స్టేషన్లో అయితే సెకండ్స్ మాత్రం ఆపుతున్నారు, మినిట్స్ కూడా కాదు. వితిన్ సెకండ్స్లోనే మనం అయితే రామన్నపేట నుంచి స్టార్ట్ అయిపోయాం మనం. వచ్చేసరికి చిట్యాల స్టేషన్కి అయితే చేరుకున్నాం. స్టేషన్ కోడ్ వచ్చేసరికి CTYL. ఇక్కడికి వచ్చేసరికి 10 to 3కి వచ్చింది, 2:38కి అయితే రావాలి. వచ్చామా ఆగామా వెళ్ళిపోయామా అన్నట్టు తెస్తున్నాడు. వితిన్ సెకండ్స్లోనే డిపాచర్ అయిపోతుంది ట్రైన్ మాత్రం ఇప్పటిదాకా ఎవ్రీ స్టేషన్లోని. క్రాసింగ్లు ఉంటే మాత్రం ఎక్కువసేపు ఆగుతుంది. నల్గొండ వచ్చేస్తున్నాం. నేను అదే చెప్పానులే. నల్గొండ వచ్చేసాం. ప్యాసింజర్స్ గట్టిగానే ఉన్నారు. త్రీ 15కి వచ్చాం మనం, 3కి రావాలి. నేను వచ్చేసరికి నల్గొండ స్టేషన్లో వాటర్ బాటిల్ అయితే తీసుకున్నాను. స్టేషన్ కోడ్ వచ్చేసరికి NLDA. 3కి రావాలి, 3:15 కలగ వచ్చాం. సికింద్రాబాద్ నుంచి నల్గొండ వరకు నియర్లీ 110 కిలోమీటర్స్ అయితే కవర్ చేసింది మన ఎక్స్ప్రెస్. ఇక్కడ ఎందుకో కొంచెం ఎక్కువసేపు ఆగింది మన ట్రైన్ మాత్రం. ఒక 2 minutes అలా ఆగిందనమాట. 3:17కి డిపార్చర్ అయ్యాం మనము నల్గొండ నుంచి.
ఇది చైన్ పుల్లింగ్ ఇది. వెంటనే తీస్తారు మళ్ళీ ఒక 10 సెకండ్స్ తర్వాత. నల్గొండ వెళ్ళొస్తాను మరి, జాగ్రత్త. కుక్కడం రైల్వే స్టేషన్ ఇది. కుక్కడం రైల్వే స్టేషన్లో మనకు ఇంకొక క్రాసింగ్, సింగిల్ ట్రాక్ కదా, ఇంకో ట్రైన్ వస్తే కానీ మనం వెళ్ళడానికి అవ్వదు. వ్యాప్సన్ లోకోమోటివ్ ఏ ట్రైన్ ఇది? ఈస్ట్ కోస్ట్. ఈస్ట్ కోస్ట్ రూట్ డైవర్ట్ చేశారా? షాలిమార్ చర్లపల్లి 18065, సారీ 18045 and 46. ఈస్ట్ కోస్ట్ రూట్ మారింది ఈరోజు. ఈస్ట్ కోస్ట్ వెళ్ళిపోయింది. ఈస్ట్ కోస్ట్ వెళ్ళి ఒక 15 minutes అవుతుంది అనమాట. మళ్ళీ సిగ్నల్ అయితే గ్రీనేస్ ఉంచారు. ఎదురుగా ఇంకో ట్రైన్ అయితే వస్తుంది, చూద్దాం ఏ ట్రైన్ అనేది కూడా. వ్యాప్సన్ లోకోమోటివ్తో దూసుకుంటూ వచ్చేస్తుంది. ఎవరమ్మా మీరు? జన్మభూమి. విశాఖపట్నం లింగంపల్లి జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ 12805. జన్మభూమి వెళ్ళగానే మనం కుక్కడం స్టేషన్ నుంచి స్టార్ట్ అయిపోయాము. టైం వచ్చేసరికి ఎగ్జాక్ట్గా 4 అయింది. విజయవాడ వ్యాప్ 4 ట్రాక్ రికార్డింగ్ కార్. కుక్కడం. ఎవరైనా ఉన్నారా కుక్కడం నుంచి?
మిర్యాలగూడ స్టేషన్కి అయితే చేరుకున్నాం మనం. మిర్యాలగూడ రైల్వే స్టేషన్ కూడా MRGA. ఇక్కడికి 4:12కి వచ్చాం మనం. ఇక్కడ క్రాసింగ్ ఏదో ఉంటుంది అనుకున్నాను, క్రాసింగ్ ఏం లేదు, మనకైతే హార్న్ ఇచ్చారు. ప్యాసింజర్స్ అయితే బాగానే డిపోర్ట్ అయ్యారు మిర్యాలగూడ స్టేషన్లోని. ముందు చూడండి ఎంతమంది ఉన్నారో ప్యాసింజర్స్ వస్తున్నారు. అలా మన ట్రైన్ నుంచి దిగిన వాళ్ళు వీళ్ళందరూ. వన్ 1721 కాకినాడ నుంచి ముంబై LTT వరకు వెళ్ళే ఎక్స్ప్రెస్ ట్రైన్కి. కాకినాడ పోర్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ బ్రిడ్జ్ ఎక్కడికి వెళ్తుందో మీకు ఎవరికైనా తెలుసా? తెలిస్తే చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను. విష్ణుపురం జంక్షన్లో ఒక ట్రైన్ ఉంది. ఏ ట్రైన్ అది? జంక్షన్లో ఒక ట్రైన్ చూసాం కదా, ఆ ట్రైన్ వచ్చేసరికి 07669 సంతకచ్చి నుంచి చర్లపల్లి వరకు వెళ్ళే స్పెషల్ ట్రైన్. జస్ట్ 24 hours డిలే అంతే, పెద్ద మ్యాటర్ ఏం కాదు. 24 hours. కృష్ణా రివర్. ఆ ట్రాక్ అలా వెళ్ళిపోతుంది చూసారా? ఆ ట్రాక్ వచ్చేసరికి టువర్డ్స్ మాచర్లు వెళ్ళే ట్రాక్ అది. అన్లోడింగ్ అవుతుంది గూడ్స్ ట్రైన్ నుంచి. అండ్ మనమైతే నడికూడి జంక్షన్కి వచ్చాము. అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. నడికూడి జంక్షన్. స్టేషన్ మొత్తం రీమోడలింగ్లో ఉన్నట్టుంది. మొత్తం ప్లాట్ఫామ్ మొత్తం కొట్టేశారు. మన
మనం వచ్చేసరికి నడికూడి స్టేషన్కి అయితే చేరుకున్నాము. స్టేషన్ కోడ్ వచ్చేసరికి NDKD. ఇది ఒక జంక్షన్ రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి మాచర్లకి అయితే ఒక లైన్ సపరేట్ అవుతుంది, అందుకే ఇది జంక్షన్ రైల్వే స్టేషన్ అనమాట. ఇక్కడికి మనం 4:45కి వచ్చాము, ఒక హాఫ్ అన్ అవర్ డిలేగా. ప్యాసింజర్స్ అయితే చాలా బాగానే బోర్డ్ అవుతున్నారు ట్రైన్లోకి ప్రతి స్టేషన్లోని. ఇక్కడైతే నియర్లీ 4 minutes అలాగా ఆగింది బండి. ఎవరైనా మంట పెట్టారంటారా లేదా అదే ముట్టుకుపోయిందా? ఇక్కడే ట్రైన్ ఉంది, చూద్దాం. తుమ్మల చెరువు స్టేషన్లో ట్రైన్స్ అనేవి డైవర్ట్ అయినాయి కదా, చూడాలి మరి ఏ ట్రైన్ అనేది. సారీ. 12787 నర్సాపూర్ నాగర్సోల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ డైవర్ట్ అయింది ఈ ట్రైన్ కూడా. ఈ ట్రైన్కి రేక్ షేర్ ఉంటుంది లింగంపల్లి నర్సాపూర్ ట్రైన్తో. పిడుగురాల రైల్వే స్టేషన్ బయట అయితే బాగానే డెవలప్ చేస్తున్నారు. టికెట్ కౌంటర్ ఇక్కడ ఉన్నట్టుంది. టికెట్ కౌంటర్ అదే, ఇది కాదు ఇది. మనం పిడుగురాల స్టేషన్ నుంచి డిపార్చర్ అయిపోయాము ఎగ్జాక్ట్గా 5:13కి. 20 minutes డిలేగా నడుస్తుంది మన ట్రైన్, రేపల్లి ఎక్స్ప్రెస్ ట్రైన్. స్టేషన్ కోడ్ PGRL. ప్యాసింజర్స్ మాత్రం అలా దిగుతూనే ఉన్నారు, ఎక్కువలు ఎక్కుతూనే ఉన్నారు, దిగవాళ్ళు దిగుతూనే ఉన్నారు.
న్యూ పిడుగురాల జంక్షన్ స్టేషన్ స్కిప్ చేస్తున్నాం మనం. మనం సత్తెనపల్లి రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నాము. 5:41కి వచ్చింది. మళ్ళీ వెంటనే అనౌన్స్ చేసేస్తున్నారు రెడీగా ఉందని. స్టేషన్ కోడ్ వచ్చేసరికి ఎస్ఏపి, సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లోకి ఉంటుంది అండ్ గుంటూరు డివిజన్. ఇక్కడికి 40 minutes డిలేగా వచ్చింది మన రేపల్లి ఎక్స్ప్రెస్. ప్యాసింజర్స్ మాత్రం చాలా బాగా దిగుతున్నారు అబ్బా జనరల్ కంపార్ట్మెంట్స్ నుంచి. గుంటూరుకి వెళ్ళేసరికి నాకు తెలిసి ట్రైన్ ఖాళీ అయిపోద్ది అనుకుంటున్నాను నేనైతే. మధ్యాహ్నం నుంచి ఎండ అయితే ఎరగదీసిందమ్మా. ఇప్పుడు కొంచెం చల్లగా గాలి వేస్తుంది. లేదంటే మొబైల్ ఫుల్ హీట్ అయిపోయేది రికార్డ్ చేస్తున్నప్పుడు. పెద్దకురపాడు స్టేషన్ స్కిప్ చేస్తున్నాం మనం. సిరిపురం స్టేషన్ చేరుకున్నాం మనం 5:59కి.
అదంతా మిర్చి, రెడ్గా కనిపిస్తుంది అంతా మిర్చినే. అండ్ ఇది కూడా మిర్చినే. కెమెరాలో కనిపించకపోవచ్చు కానీ నాకు కనిపిస్తుంది. నల్లపాడు స్టేషన్కి వచ్చాం మనం. మరి స్కిప్ చేస్తాడో మరి స్లోగా తీసుకెళ్తాడో చూద్దాం, ఆపుతాడో. స్కిప్ చేసాం నల్లపాడు స్టేషన్. ఇది ఒక జంక్షన్ రైల్వే స్టేషన్. మనం గుంటూరు జంక్షన్ రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నాము. ప్లాట్ఫామ్ 1 మీద ఒక ట్రైన్ ఉంది, చూద్దాం. మనం రాగానే ఆ ట్రైన్ అయితే డిపార్చర్ అయింది. ఏ ట్రైను? విజయవాడ లింగంపల్లి ఇంటర్సిటీ. వన్ 2795. ఫుల్ రష్గా ఉంది బండి మాత్రం. గుంటూరు రైల్వే స్టేషన్కి మనం 6:35కి వచ్చాం. ప్యాసింజర్స్ ఫుల్ దిగుతున్నారు మన ట్రైన్ నుంచి. అండ్ మనం వచ్చేసరికి గుంటూరు స్టేషన్కి అయితే చేరుకున్నాము. ఇది ఒక జంక్షన్ రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి తెనాలికి ఒక లైన్ సపరేట్ అవుతుంది, అదే మన వెళ్ళబోయే రూటు. అండ్ కృష్ణా కెనాల్ అలా టువర్డ్స్ విజయవాడ కూడా వెళ్ళిపోవచ్చు. అండ్ మనం వచ్చిన రూట్ కూడా స్టేషన్ కోడ్ వచ్చేసరికి GNT, డివిజన్ వచ్చేసరికి గుంటూరు డివిజన్, జోన్ వచ్చేసరికి SCR సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లోకి వస్తుంది. ఇక్కడికి మనమైతే ఒక 25 మినిట్స్ డిలేగా అయితే వచ్చాము. 6:35కి వచ్చాము అండ్ 6:42కి డిపార్చర్ అవుతున్నాం మనం గుంటూరు స్టేషన్ నుంచి. గుంటూరు జంక్షన్ వెళ్ళొస్తాం మరి. మనం వచ్చేసరికి ఇలా తెనాలి వైపు అయితే వెళ్తున్నాము. ట్రాక్స్ ఉన్నాయి కదా, ఈ ట్రాక్స్ వచ్చేసరికి టువర్డ్స్ కృష్ణా కెనాల్ విజయవాడ వెళ్ళే ట్రాక్స్ ఇవి. మెమో ట్రైన్ వస్తుంది.
వేజెండ్ల రైల్వే స్టేషన్కి మనం చేరుకున్నాము 6:57కి. సిగ్నల్ పడిపోయింది, ఇంక మన డిపార్చర్ అయిపోతాం. సంగం డైరీ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, ఆ ఫ్యాక్టరీ ఇది. డైరీ ప్రొడక్ట్స్ ఆర్ మిల్క్ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, ఆ ఫ్యాక్టరీనే ఇది, సంగం డైరీ. మీకు కనిపిస్తుందా? సంగం జాగర్లమూడి రైల్వే స్టేషన్. మనం వచ్చేసరికి సంగం జాగర్లమూడి అనే రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నాము. స్టేషన్ కోడ్ వచ్చేసరికి SJL. ఇక్కడికి 7:07కి వచ్చాము. బిఫోర్ టైం వచ్చేసాము. రైట్ టైం వచ్చేసరికి 7:19 అండ్ డిపార్చర్ వచ్చేసరికి 7:20. సో ఇక్కడ మనం 13 మినిట్స్ అయితే ఉంటాము. మనం సంగం జాగర్లమూడి స్టార్ట్ అయిపోయాము. ఎంతకు తెలుసా? 7:28కి. మీకు కనిపిస్తుంది వచ్చేసరికి మూన్. ఫుల్గా ఎర్రగా ఉన్నాడు మూన్ మాత్రం. మనల్ని తెనాలి అవుటర్ స్కట్స్లో ఆపేశారు. ఆపోజిట్లో వచ్చేసరికి 20702 వస్తుంది. తిరుపతి నుంచి సికింద్రాబాద్ వరకు వెళ్ళే వందే భారత్. తిరుపతి సికింద్రాబాద్ వందే భారత్. అందరూ కూడా రేపల్లికి వెళ్ళే ప్యాసింజర్సే.
గైస్ మనమైతే తెనాలి జంక్షన్ స్టేషన్కి అయితే చేరుకున్నాం. స్టేషన్ కోడ్ వచ్చేసరికి TEL. ఇది ఒక జంక్షన్ రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి రేపల్లికి ఒక లైన్ సపరేట్ అవుతుంది. అండ్ టువర్డ్స్ విజయవాడ వెళ్ళొచ్చు, అండ్ టువర్డ్స్ గూడూరు వెళ్ళొచ్చు, అండ్ టువర్డ్స్ మనం వచ్చిన రూట్ గుంటూరు కూడా వెళ్ళొచ్చు. వెళ్ళిపోదాం మనం. Train number 17645 చర్లపల్లి రేపల్లి ఎక్స్ప్రెస్. చర్లపల్లి కాదు, సికింద్రాబాద్. అనౌన్స్మెంట్లో తప్పు చెప్తారు. తెనాలి జంక్షన్ నుంచి మనం స్టార్ట్ అయిపోయాము 7:54కి. ఒక 9 minutes డిలేలో ఉంది మన రేపల్లి ఎక్స్ప్రెస్. ఆ ట్రైన్ వచ్చేసరికి శబరి ఎక్స్ప్రెస్ మన వెనకాతలే వచ్చింది. రావడం డిపాజిట్ కూడా అయిపోయింది. సికింద్రాబాద్ నుంచి తిరువనంతపురం సెంట్రల్ వరకు వెళ్తుంది శబరి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఇంతకుముందు సౌత్ సెంట్రల్ రైల్వే జోన్స్ చూసుకునేది, ఇప్పుడు సదరన్ రైల్వేస్ టేక్ ఓవర్ చేసుకుంది. రెండు ప్యారలల్గానే డిపార్చర్ అయ్యాయి తెనాలి జంక్షన్ రైల్వే స్టేషన్ నుంచి. ఆ ట్రైన్ అలా వెళ్ళిపోతుంది కదా, ఆ ట్రాక్ వచ్చేసరికి టువర్డ్స్ గూడూరు వెళ్ళే ట్రాకు. బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, మరి అక్కడి నుంచి అదొక జంక్షన్ పాయింట్. గూడూరు నుంచి మనం ఇలా రేపల్లి సైడ్ వెళ్ళిపోతాం. ఆ ట్రైన్ అలా టువర్డ్స్ తిరువనంతపురం సెంట్రల్ వెళ్ళిపోతాం తన డెస్టినేషన్కి. జస్ట్ ఇప్పుడే స్పెట్స్ ఇక్కడ పెట్టుకున్నాను, బయట వీడియో తీస్తున్నప్పుడు గాలికి. ఈరోజు ఫుల్ మూన్ డే అనుకుంటా, ఐ మీన్ పౌర్ణమి అనుకుంటా. చంద్రుడు అయితే ఫుల్గా ఉన్నాడు, మెరిసిపోతున్నాడు. స్కిప్పింగ్ జంపాని హాల్ట్ రైల్వే స్టేషన్. ఇది రైల్వే స్టేషనే, బోర్డు ఏమీ లేదు. యాక్చువల్లీ బోర్డు ఉంటుంది, ఫ్లైట్ కూడా లేదు స్టేషన్లో. వేమూరు రైల్వే స్టేషన్కి అయితే మనం చేరుకున్నాము. వేమూరు రైల్వే స్టేషన్ ఇది. స్టేషన్ మధ్యలో లైటింగ్ ఉంది కానీ స్టార్టింగ్లో ఎండింగ్లో అయితే లైటింగ్ అయితే లేదు. కనీసం 2-3 ట్యూబ్లైట్లు ఉన్నా బాగున్నాయి. వేమూరు రైల్వే స్టేషన్లో ఒక 2 minutes తర్వాత అయితే మనం స్టార్ట్ అయిపోయాము 8:21కి. బట్టిప్రోలు రైల్వే స్టేషన్ మనం చేరుకున్నాము 8:28కి. బట్టిప్రోలు రైల్వే స్టేషన్.
ఇక్కడికి మనం 8:29కి వచ్చాం. 10 minutes డిలే. బట్టి బ్రోలింగ్ స్టార్ట్ అయిపోయాం మనం 8:30కి. మనం వచ్చేసరికి పల్లికొండ స్టేషన్కి అయితే చేరుకున్నాము 8:36కి. మనం వచ్చేసరికి పల్లికొండ స్టేషన్కి అయితే చేరుకున్నాము. పల్లికొండ రైట్ టైం వచ్చేసరికి 8:24, డిపార్చర్ వచ్చేసరికి 8:25. నెక్స్ట్ వచ్చే స్టేషన్ వచ్చేసరికి రేపల్లి. 5 kilometers మాత్రమే డిస్టెన్స్. ఈ 5 kilometersకి ఇచ్చిన టైం వచ్చేసరికి 45 minutes టైం ఇచ్చారు. రేపల్లికి వచ్చేసరికి రైట్ టైం 9:10. ఏదైనా లేట్ ఉంటే అది ఇక్కడ కవర్ అయిపోతుంది అనమాట ఫ్లాగ్ టైంలోని. సో ట్రైన్ అనేది బిఫోర్ టైం వెళ్ళిపోతుంది, లేదంటే ఆన్ టైంకైనా వెళ్ళిపోతుంది. ట్రైన్ అయితే పంచువాలిటీ బాగుంది, బాత్రూమ్స్ నీట్గా ఉన్నాయి అండ్ బాగా మెయింటైన్ చేస్తున్నారు. క్లీనింగ్ అయితే ఇప్పుడు దాకా చేయలేదు, నేనైతే చూడలేదు క్లీనింగ్ చేయడం. రేపల్లిలో మేబీ ఇదే ట్రైన్ మళ్ళీ డెల్టా ఎక్స్ప్రెస్గా రేపల్లి వికారాబాద్ మధ్య తిరుగుతుంది అనమాట. ట్రైన్ నెంబర్ 17626 గాన రేపల్లి నుంచి మళ్ళీ వెంటనే 17626గా అయితే వెళ్ళిపోతుంది. 10 o'clock అనుకుంటా, 10 or 10:15 or 10:20 రైట్. మనం పల్లికొండ నుంచి డిపార్చర్ అయిపోయాము 8:38కి. వన్ 17626 వచ్చేసరికి 10:40 స్టార్ట్ అవుతుంది రేపల్లి నుంచి వికారాబాద్కి. మూడు వచ్చేసరికి ఇప్పుడు ట్రైన్కి లెఫ్ట్ సైడ్ వస్తుంది. చాలాసేపు అయిందండి వచ్చి, నేను ఇప్పుడు చూపిస్తున్నాను మీకు అంతే. రేపల్లె మనం 8:45 చేరుకున్నాము రేపల్లె స్టేషన్కి. జనరల్ కంపార్ట్మెంట్ కోసం ప్యాసింజర్స్ అందరూ కాసుకుని ఉన్నారనమాట. మళ్ళీ ఇదే ట్రైన్ సికింద్రాబాద్కి వెళ్తుంది కదా, వికారాబాద్కి, సికింద్రాబాద్ మీదుగా. మనం వచ్చేసరికి రేపల్లి స్టేషన్కి అయితే చేరుకున్నాము. బిఫోర్ టైం అయితే వచ్చేసింది, ఒక 25 minutes ముందు అయితే వచ్చేసింది 8:45కి మన రేపల్లి ఎక్స్ప్రెస్. మళ్ళీ ఇదే ట్రైన్ 17626గా డెల్టా ఎక్స్ప్రెస్గా వికారాబాద్ అయితే వెళ్తుంది రేపల్లి నుంచి లోకో రివర్సల్ చేసుకుని 10:40కి. అండ్ గైస్, నేనైతే ఈ వ్లాగ్ అయితే ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ అలాగుందో కింద కామెంట్స్ అయితే చెప్పండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఎయిట్స్ ట్రావెల్ టైమ్. అండ్ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను, రేపల్లి అనేది ఒక డెడ్ అండ్ రైల్వే స్టేషన్. ట్రాక్స్ అనేవి ఇక్కడితో ఎండ్ అయిపోతాయి. ఏ ట్రైన్ అయినా ఇక్కడ నుంచి మళ్ళీ రివర్స్ వెళ్ళాల్సిందే జనరల్ కంపార్ట్మెంట్లో సీట్స్ కోసం. రేపల్లి రైల్వే స్టేషన్ అయితే కన్స్ట్రక్షన్లో ఉంది. ఇలా ఎంట్రీ లేదు, అలా వెనక నుంచి వచ్చాము.